ఈరోజు మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజులు నిరాదీక్ష చేయడము, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఫల్యం వల్లనే కారణం. ఇది ఎందుకంటే విద్యార్థులు దాదాపుగా ప్రభుత్వము 3 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి ఒక ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. యజమాన్యాలకు దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అందుకనే ఈ విషయము చాలా తీవ్రమైన విషయం. ముఖ్యమంత్రి వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థుల అకౌంట్లో నేను డబ్బేస్తా అంటున్నాడు. కానీ ముందు కళాశాలలు ఏవైతే ఉన్నాయో కళాశాలలు వాళ్ళు కానీ ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఈ పిల్లల్ని కాలేజీ నుంచి తీసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఎన్ఓసి కావాలన్నా, విద్యార్థులకు భవిష్యత్ ఎడ్యుకేషన్ కావాలన్నా కాలేజీతోనే ముడిపడింది. కాబట్టి కాలేజీలను వేరు చేసి విద్యార్థులకు నేరుగా అకౌంట్ చేయడం అనేది అది సంస్కరణలో భాగమే. దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ ముందు ఫీజు బకాయిలను చెల్లించి వెంటనే విద్యార్థులకు ఉన్నటువంటి వచ్చే సంవత్సరం మీరు చెల్లిస్తా అంటుంటే ఈ సంవత్సరం అన్ని బాకీలు చెల్లించాలి. అలాగే ముఖ్యమంత్రి గారు ఆయన విదేశీ పర్యటన వెళ్ళడం అంటే ఇంత తీవ్రమైన సమస్యలు పెట్టుకొని కరువు సమస్య, రైతు సమస్య, విద్యార్థుల సమస్య, ఉపాధ్యాయుల సమస్య, ఆరోగ్య సమస్య, అనేక సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఒక చిన్న విద్యా సంస్థల కోసం పోతున్నామని చెప్పడము, దాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అవమానపడము ఇది చాలా తీవ్రమైన విషయంగానే భావిస్తున్నాను. 4 కోట్ల ప్రజలకు అవమానం కాదు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి ఇది సంకేతం. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం చేసింది. దానికి రాజకీయ కారణాలు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టకుండా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయకుండా విదేశాలు పర్యటన చేయడము ఎంతవరకు సబబు అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు ఇవాళ క్షమించరు. కాబట్టి ఈరోజు దీక్ష మన రామచంద్రరావు గారు వహించింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ప్రభుత్వము దీన్ని సీరియస్గా ఆలోచించి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తే దీనికి మళ్ళీ ఉద్యమాలు పునరావృతం అవకాశం ఉంటుందని నేను హృదయపూర్వకంగా భావిస్తూ నేను గజ్వేల్ వెళ్తున్నాను. గజ్వేల్ వెళ్లే ముందు మన రామచంద్రరావు గారిని సంఘీభావం తెలియజేద్దామని ఇక్కడ వచ్చాను. చాలా సంతోషము. మంచి విషయం మీద ఒక నిరాదీక్ష చేసినందుకు వారికి మనసారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.